మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్లపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలికను మాయమాటలు చెప్పి హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఆంజనేయులు అనే 20 ఏళ్ల యువకుడు. బాలిక విషయాన్ని తండ్రికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాలిక తండ్రి. నిందితుడు ఆంజనేయులుపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు ఆంజనేయులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ఎస్ఐ మధుకర్ రెడ్డి. శివంపేట మండల పరిధిలోని ఒక గ్రామంలో నిన్న అనగా 10వ తారీఖు రాత్రి 8 గంటల సమయంలో 9 ఏళ్ల వయసున్న ఒక ఆడపిల్లని 20 సంవత్సరాల యువకుడు దాగుడుమూతలు ఆడుకుంటున్నప్పుడు ఈ దాగుడుమూతలు ఆడుకుంటున్న నేపంలో నేను దాచిపెడతా అని చెప్పి ఆమెకు మాయమాటలు చెప్పి అక్కడ పక్కనే ఉన్న ఆ యువకుని అమ్మమ్మ గారి ఇంటికి తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినాడన్న సమాచారం మేరకు మేము అక్కడికి చేరుకొని అక్కడనే వారి దగ్గర తల్లిదండ్రుల దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ వాళ్ళ ఇంటి దగ్గరే పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని నిన్న రాత్రి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు నిందితుడిని పోక్సో కేసులో నర్సాపూర్ కోర్టులో హాజరుపరిచి సంగారెడ్డి జైలుకి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. శివంపేట మండల పరిధిలోని